వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి అంటే వృద్ధులకి ఆరోగ్య బీమా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. ఈ పథకంతో అన్ని వర్గాలకు సంబంధించిన పేద ధనిక అనే సంబంధం లేకుండా కేవలం వృద్ధాప్యంలోకి వెళ్ళిన అందరికి కూడా ఈ ఆరోగ్య బీమా పథకం రావడంతో, ఎందుకంటే ఏ పథకం తీసుకున్నప్పటికీ ఆరోగ్య బీమాకు సంబంధించి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే, లేదంటే యువకులుగా ఉన్నప్పుడు మాత్రమే పథకంలో జాయిన్ అయితే వాళ్ళకు మాత్రమే పథకాలు అందించడం జరుగుతుంది. ఆ వృద్ధాప్యంలోకి వచ్చిన వారు కానీ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కానీ ఎవరికి కూడా ఆరోగ్య బీమా చెల్లింపు ఇవ్వరు. కాబట్టి ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ప్రతి వృద్ధుని కూడా, అంటే డబ్బుతో కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా అందించాలనే కోణంలో కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి విధి విధానం ఏంటి? ఈ పథకంతో వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ఎన్ని లక్షల రూపాయలు రావడం జరుగుతుందంటే ప్రధానంగా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా 70 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ కూడా ఈ బీమా పరిధిలోకి రావడం జరుగుతుంది. ఈ బీమా గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా అది ఆరోగ్య బీమాతో ధీమా ఏర్పడుతుంది. 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి PMJAY కింద లభించనున్న 5 లక్షల హెల్త్ కవరేజీకి సంబంధించి ఒకసారి చూస్తే, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా 70 ఏళ్లు నిన్న అందరికీ ఉచితంగా బీమా PM జన ఆరోగ్య యోజన పథకం. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేదు, 5 లక్షల హెల్త్ కవరేజీ. ఇదొక్కటి చాలు అనుకోకూడదు, ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా అవసరమే. PMJAY పథకం కింద 5 లక్షల సమగ్రమైన కవరేజ్ లభిస్తుంది ఈ పథకంలో భాగంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రిలో చేరడానికి 3 రోజుల ముందు వరకు అయ్యే వైద్యపరమైన ఖర్చులు, డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్ పరీక్షలకు సైతం కవరేజ్ ఉంటుంది. చికిత్స సమయంలో ఔషధాలు, కన్జ్యూమబుల్స్ కూడా ఉచితమే. చికిత్సలో భాగంగా వేసే స్టంట్లు, పేస్ మేకర్ వంటి వాటికి కవరేజ్ లభిస్తుంది. ICU జనరల్ వార్డులో ఉండే తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది. రోగికి చికిత్స సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కవరేజ్ లభిస్తుంది. పథకంలో చేరిన మొదటి రోజు నుంచి అన్ని రకాల, అంటే ఎంపిక చేసిన చికిత్సలకు ఉచితంగా కవరేజ్ అమల్లోకి వస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతులు లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు అంటే 1350 మెడికల్ ప్యాకేజీలకు కవరేజ్ లభిస్తుంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించిన పథకంలో భాగంగా ఏ చికిత్సలకు కవరేజ్ లభిస్తుందన్నది ప్రభుత్వం నోటిఫికేషన్ తోనే స్పష్టత రానుంది. ఇంకా అర్హత ఏంటని ఒకసారి మనం గమనిస్తే, ఈ పథకానికి సంబంధించి 70 ఏళ్లు నుండి ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరు ఈ పథకం కింద 5 లక్షల హెల్త్ కవరేజీకి అర్హులే. PMJAY కింద ఇప్పటికే 5 లక్షల కవరేజీ కలిగిన కుటుంబాల విషయానికి వస్తే, ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు నిండిన వారు అదనంగా 5 లక్షల హెల్త్ టాప్అప్ కవరేజ్ను పొందేందుకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS, ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ECHS, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ CAPF కింద కవరేజ్ ఉన్నవారు ఎప్పటి మాదిరి ఇందులో కొనసాగవచ్చు, లేదంటే వారి నుంచి PMJAY కు మారొచ్చు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారు, ESI కింద కవరేజ్ కలిగిన వారు వీటితో పాటు అదనంగా PMJAY కవరేజీకి సైతం అర్హులే. ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే, PMJAY.gov.in పోర్టల్ ద్వారా, లేదంటేనేమో ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 70 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు, అతి త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కనిపిస్తుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ APHA ఆయుష్మాన్ భారత్ కలిగి ఉంటే ఈ బీమా ఉచితమని అనుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ అనేది డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరుచుకునేందుకు ఉపయోగపడే ఖాతా. తమ హెల్త్ రిపోర్ట్లను ఈ ఖాతాలోకి ఉచితంగా అప్లోడ్ చేసుకుని వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాటిని డిజిటల్
డిజిటల్ రూపంలో పంచుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులను పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ తో సంబంధం లేకుండా PMJAY కింద 5 లక్షల కవరేజ్ కి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారు PMJAY కింద ఇప్పటికే హెల్త్ కవరేజ్ పొందుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. అందరికీ అనుకూలమైన 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. ఆసుపత్రి బిల్లులు 5 లక్షలకు పరిమితం కావాలని లేదు. విడిగా తమ ఆరోగ్య చరిత్ర ఆధారంగా వాటికి కవరేజ్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం అవసరం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ పరిధిలోని ప్యాకేజీ వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు అందులో లేని చికిత్సలకు కవరేజ్ ఇచ్చే ప్లాన్ ను విడిగా తీసుకోవచ్చు. వృద్ధులు ఆయుష్మాన్ భారత్ కవరేజ్ ని అదనపు రక్షణగా చూడాలన్నది నిపుణుల సూచన. అంటే విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు సమగ్రమైన రక్షణతో నిశ్చితగా ఉండొచ్చన్నది నిపుణుల సూచన. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు నిన్న ప్రతి ఒక్కరికి ఉచితం కనుక పథకం కింద చికిత్సలకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రద్దీగా ఎక్కువగా ఉండొచ్చు. మన దేశంలో ఆసుపత్రి పడకల సగటు చాలా తక్కువ కనుక తమ వంతు చికిత్స కోసం వేచి చూడాల్సి రావచ్చు. ఇది నచ్చని వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేందుకు విడిగా హెల్త్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలో సింగిల్ ప్రైవేట్ రూమ్ కు అవకాశం ఉండదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల డబ్బులతో అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకంలో ప్రీమియం సదుపాయాల కల్పన కష్టం. ఒకవేళ ప్రైవేట్ రూమ్ తీసుకున్నట్లయితే తమ జేబు నుంచి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. ఉన్నట్టుండి అత్యవసర వైద్యం అవసరమైతే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాల్సి రావచ్చు. అప్పుడు విడిగా హెల్త్ ప్లాన్ లేకుంటే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల చికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా ఎంపిక చేసుకునే హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ పరిధిలో లేకపోవచ్చు. విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారం చూపుతుంది. ప్రైవేట్ హెల్త్ ప్లాన్ లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్న తర్వాత రీఇంబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద రీఇంబర్స్మెంట్ కు అవకాశం లేదు. కేవలం నగదు రహిత వైద్యమే అందుతుంది. టాప్ రేటెడ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు ప్రభుత్వ పథకంలో కవరేజ్ లేని మరిన్ని రకాల చికిత్సలకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో అవకాశం లభిస్తుంది. ఆర్థిక భారం పడకుండా ప్రైవేట్ బీమా సంస్థలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హాస్పిటల్ నెట్వర్క్ నిర్వహిస్తుంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు లేదంటే సర్జన్, క్యాన్సర్ తదితర చికిత్సల్లో అధిక ఇన్సూర్డ్ బీమా రక్షణ ఉండడం వృద్ధులకు ఎంతో కీలకం. వ్యాధులతో బాధపడే వారు స్వతంత్రంగా హెల్త్ కవరేజ్ కలిగి ఉండాలి. వృద్ధాప్యంతో అనారోగ్యాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం. అందుకు 5 లక్షల కవరేజ్ సరిపోదు. వయసు మీద పడడం వల్ల వచ్చే అనారోగ్యాలకు కొన్ని సందర్భాల్లో ఖరీదైన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆర్థిక భారం పడుతుంది అని పాలసీ బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ చాప్రా వివరించడం జరుగుతుంది. ఇక మరో మార్గం ఒకసారి చూస్తే 30,000 ఆసుపత్రులు ఎంపానల్ PMJAY కింద దేశవ్యాప్తంగా 30,000 ఆసుపత్రులు ఎంపానల్ అయ్యాయి. ఇందులో 13,466 ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. కానీ అన్ని యాక్టివ్ గా లేవు. యాక్టివ్ హాస్పిటల్ అంటే గడిచిన 45 రోజుల్లో ఆయా ఆసుపత్రుల నుంచి కనీసం ఒక్క పేషెంట్ అయినా డిశ్చార్జ్ అయి ఉండాలి. యాక్టివ్ ఆసుపత్రులు కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. పైగా ఎంపానల్ అయిన ఆసుపత్రులన్నీ కూడా అన్ని రకాల చికిత్సలను ఆఫర్ చేయడం లేదన్నది గుర్తుపెట్టుకోవాలి. అంటే PMJAY కింద ఎంపిక చేసిన ప్యాకేజీలలో కొన్నింటిని ఆఫర్ చేసే వెసులుబాటు ఆసుపత్రులకు ఉంటుంది. మరో మార్గం, PMJAY కింద 5 లక్షల కవరేజ్ తీసుకున్న వారు విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ప్రీమియం చెల్లించే స్తోమత లేకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. ఇండివిజువల్ హెల్త్ ప్లాన్లు బదులు సూపర్ టాప్అప్ మంచి ఆలోచన అవుతుంది. 5 లక్షల డిడక్టబుల్ తో సూపర్ టాప్అప్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఆసుపత్రి బిల్లు 5 లక్షలు మించితే అప్పుడు సూపర్ టాప్అప్ చెల్లింపులు చేస్తుంది. ఒకసారి అడ్మిషన్ లో 5 లక్షలకు మించి బిల్లు రావాలి. 5 లక్షలకు మించితే అప్పుడు సూపర్ టాప్అప్ చెల్లింపులు చేస్తుంది. ఒకసారి అడ్మిషన్ లో 5 లక్షలకు మించి బిల్లు రావాలని లేదు. 2-3 సార్లు కలిపి చేరి చికిత్స తీసుకొని మొత్తం బిల్లులు 5 లక్షలు దాటినా సరే
సూపర్ టాప్అప్ కింద పరిహారం పొందొచ్చు. పైగా బేసిక్ హెల్త్ ప్లాన్ తో పోల్చితే సూపర్ టాప్అప్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఆరోగ్య సమస్యలకు మెరుగైన రక్షణ దిశగా వృద్ధులు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఒక్కసారి ఆసుపత్రి పాలైతే కొన్నేళ్ల పాటు కూడబెట్టుకున్నదంతా కరిగిపోయే పరిస్థితి. ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనా అప్పుడు ఇదే చూసాం. ఈ పరిస్థితి రాకూడదంటే ముందస్తుగా బీమా రక్షణ కల్పించుకోవడమే మార్గం. కానీ వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏపీ PMJAY కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందుతుంది. ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి PMJAY కింద 5 లక్షల హెల్త్ కవరేజీ లభించనుంది. అతి త్వరలోనే అమలులోకి రానున్న ఈ పథకం గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి వెసులుబాట్లను ఖచ్చితంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.